బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అగ్ని ప్రమాదంలో గాయపడిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు సింగపూర్లోని ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. సింగపూర్ వెళ్లిన పవన్ కళ్యాణ్ నేరుగా ఆసుపత్రికి చేరుకుని తన కుమారుడిని పరామర్శించారు. మార్క్ కోలుకుంటున్నాడని, ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా తలెత్తే ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని అక్కడి వైద్యులు పవన్ కు తెలిపారు. ఉదయం బాలుడిని అత్యవసర వార్డు నుంచి గదికి తీసుకొచ్చారు. మరో 3 రోజులు తమ పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం సింగపూర్ లో ఉన్నారు చిరంజీవి దంపతులు. హీరో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు నిన్న ప్రమాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే మార్క్ ను చూసేందుకు పవన్ తో పాటు సింగపూర్ వెళ్లారు చిరంజీవి దంపతులు. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి అయితే గాయమైంది. సో ఈ రోజు అయితే ఎమర్జెన్సీ వార్డు నుండి గదికి షిఫ్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకా డీటెయిల్స్ మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. సౌమ్య, చెప్పండి, ప్రస్తుతం చిన్న కుమారుడి పరిస్థితి ఏ విధంగా ఉంది? షాలి, నేనైతే పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కి సింగపూర్ లో తను చదువుకున్నటువంటి స్కూల్లో అయితే గాయాలయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే అధికారికంగా పవన్ కళ్యాణ్ అరకుకు సంబంధించినటువంటి పర్యటనలో ఉన్నారో, అయితే ఈ విషయం తెలిసినప్పటికీ కూడా పర్యటన ముగించుకునే వెళ్తానని చెప్పి దీక్ష తీసుకున్నారు. అనుకున్న విధంగానే పర్యటన ముగించుకొని నిన్న సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. తన స్వగృహం ముందు ఒక ప్రెస్ మీట్ ని కూడా నిర్వహించి అభిమానులకు కానివ్వండి, మిగతా వాళ్ళకి కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, తన యొక్క కృతజ్ఞతలు తెలుసుకుంటూ తన కొడుకుకి ఎవరైతే కోలుకోవాలని కోరుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటూ తన కుమారుడిని ఇప్పుడు చూడడానికి వెళ్తున్నానని, అయితే ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్స్ చెప్పారని చెప్తూనే ఇక్కడ హైదరాబాద్ నుంచి ఉండేటటువంటి విమానాశ్రయం నుంచి తన కుటుంబ సభ్యులైనటువంటి చిరంజీవి, అదే విధంగా తన వదిన సురేఖతో కలిపి సింగపూర్ కి అయితే వెళ్ళడం జరిగింది. ఇక వెళ్ళిన తర్వాత వెంటనే నేరుగా సింగపూర్ లో ఏదైతే మార్క్ శంకర్ అడ్మిట్ అయినటువంటి హాస్పిటల్ ఉందో హాస్పిటల్ కి పవన్ కళ్యాణ్ గారు చేరుకున్నారు. అక్కడ చేరుకున్న తర్వాత తన కుమారుని నేరుగా చూసి అక్కడ ఉండేటువంటి పరిస్థితులు కూడా పర్యవేక్షించారు. ఒక డాక్టర్స్ ని అడిగిన వెంటనే ఊపిరితిత్తుల్లో పొగ బాగా వెళ్ళిపోయింది కాబట్టి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి టెస్ట్లు అయినటువంటి బ్లాంకోస్కోపీని నిర్వహిస్తున్నామని చెప్పారు. అయితే నిన్నటికల్లా బ్లాంకోస్కోపీ నిర్వహించారు. ఈ రోజు ఉదయం ఏదైతే ఉందో ఈ రోజు ఉదయం మొత్తం రిపోర్ట్స్ అన్ని కూడా వచ్చాయని చెప్తున్నారు. ఈ రిపోర్ట్స్ అన్నింటిలో కూడా పరిస్థితి నార్మల్ గానే ఉంది, ప్రస్తుతానికి కోలుకున్నారని చెప్పి ఎమర్జెన్సీ వార్డు నుంచి నార్మల్ గదికి కూడా షిఫ్ట్ చేశారని చెప్పుకొచ్చారు. అయితే 3 రోజుల పాటు మాత్రం ఇంకా డాక్టర్ల పర్యవేక్షణలోనే బాలుడిని ఉంచాలని చెప్పారు. ఎందుకంటే చిన్న ఏజ్ కాబట్టి ఎలాంటి రిస్క్ తీసుకోలేం కాబట్టి 3 రోజుల పాటు ఉంచాలని చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ ఉందో ఆ ప్రెస్ మీట్ లో చాలా ఎమోషనల్ కూడా అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే నిన్న పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అయినటువంటి అఖీరానందన్ పుట్టినరోజు. అలాంటిది అఖీరానందన్ పుట్టినరోజు నాడు తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ కి గాయాలు పాలవడం లేదా హాస్పిటల్లో అడ్మిట్ చేయడం చాలా వరకు బాధాకరం అని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇంత బాధలో కూడా తను ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు ఉన్నాయో, అధికారికంగా ఇచ్చినటువంటి షెడ్యూల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి చేసుకునే వెళ్తానన్నారు. అంతేకాకుండా నిన్న ఎవరైతే తన కొడుకు జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద సానుభూతి తెలియజేశారో వాళ్ళందరికీ కూడా మిగతా పొలిటీషియన్స్ కానివ్వండి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకున్నారు. దీనిలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. అదేవిధంగా నరేంద్ర మోడీ వీళ్ళందరికీ కూడా ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎవరైతే అభిమానులు తన చిన్న కుమారుడు త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకొని నేను సింగపూర్ వెళ్లారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయితే సింగపూర్ లోనే ఉన్నారు. ఏదైతే తన కుమారుడికి సంబంధించి 3 రోజులు డాక్టర్ పర్యవేక్షణలో ఉంచాలని చెప్పారు కాబట్టి దాదాపు ఈ 3 రోజులు కూడా పవన్ కళ్యాణ్ కూడా సింగపూర్ లోనే ఉంటారనుకొని చెప్పు వస్తున్నారు. ఎప్పుడైతే తన కుమారుడి యొక్క ఆరోగ్య పరిస్థితి కుదుటపడుతుందో దాని తర్వాత మళ్ళీ తన అధికారికంగా ప్రకటించినటువంటి 4 రోజుల షెడ్యూల్ ఏదైతే ఉందో అరకు దానికి సంబంధించి 2 రోజులు మాత్రమే పూర్తి చేస్తున్నారు కాబట్టి మిగతా 2 లేదా మిగతా 3 రోజులు కూడా తను వచ్చిన తర్వాత మళ్ళీ అరకు పర్యటన చేస్తానని కూడా చెప్పుకొచ్చిన సందర్భంగా అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సౌమ్య.